మాటలు ఏమైనా ఉన్నాయంటే ఇవే. ఆయన ఏం చెప్పాడు? ఎవరు ధన్యులు? మతాన్ని పట్టుకొని, మతంలో ఉన్నటువంటి భావజాలాన్ని పట్టుకుని ఒకళ్ళొకళ్ళు చంపుకుంటూ, ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళొకళ్ళు నరుక్కుంటూ, ఒక మాటలో చెప్పాలంటే నైతిక విలువలు లేకుండా బ్రతుకుతూ మేము ధన్యులు అనుకునే వాళ్ళకి ఇదొక బుద్ధి చెప్పుటకు రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. మతం దీనత్వాన్ని నేర్పించదు. గుర్తుపెట్టుకోండి తమ్ముడు, మతం దీనత్వాన్ని నేర్పించదు. కానీ నేను ప్రకటిస్తున్న ఈ మార్గం దీనుడైన దేవుని యొక్క మనసు గనుక దీనత్వాన్ని నేర్పిస్తుంది. దీనత్వం అంటే ఏంటండి? దీనత్వం అంటే ఏంటి చెప్పండి? కొంతమందికి చర్చి కనపడగానే చెప్పండి, అప్పుడప్పుడు మనకి విచిత్రమైన అతిథులు వస్తూ ఉంటారు. చర్చి కనబడగానే ఏం చేస్తారు చెప్పండి? దీనత్వం ఉంటుంది అండి. పాస్టర్ గారు చూడగానే బుర్రం చేసి, దీనత్వం అంటే చర్చిని చూసో ఫాదర్ని చూసో చెప్పండి. కొంతమంది దీనత్వం కొంతకాలం కింద, కొంతకాలం చెప్పండి